7 అవుతుండగా మెలకువ రాగా తను ఎక్కడ ఉన్నదో అనుకొని కంగారుగా లేచిన ఆమె చుట్టూ చూస్తూ అది తమ బెడ్రూమ్ అని తెలిసేసరికి ఊపిరి పీల్చుకుంది. నైట్ తన పొజిషన్ ఏంటో గుర్తొచ్చి వెంటనే తన బాడీని చూడగానే ఫుల్ బ్లాంకెట్ కప్పి ఉంది. సాయినే తనని తీసుకొచ్చాడు అని అర్థమై అతని కోసం చూసింది. రూమ్లో లేడని ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుండగా బెడ్ మీద ఉన్న డ్రెస్ కనబడింది. చూసిన ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు, నా ముద్దుల కోడల, ప్రేమతో మీ అత్తమ్మ అని రాసి ఉండటం చూసి సుధాగారే అని అర్థమై సంతోషంతో చెమ్మగిలిన కళ్ళతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి టవల్తో వచ్చిన తన ఎదురుగా అప్పుడే వర్కౌట్ చేసి వచ్చిన సాయి స్వెట్ తుడుచుకుంటూ కనబడగానే ఆమె గుండె జారిపోయింది. ఎదురుగా టవల్తో ఉన్న ఆమెని సూటిగా చూస్తూ దగ్గరకు వస్తుంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వాల్ తగలడంతో ఆగిపోయింది. తనకు అంగుళం గ్యాప్లో ఆగి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై బేబీ అని కిస్ చేయడానికి వస్తున్న సాయిని ఆపుతూ గుడికి వెళ్ళాలి అంది కనురెప్పలు వాల్చేసి. కిస్ కూడా పెట్టొద్దా ఇన్నోసెంట్గా అడిగాడు. ఊహూ అంది. అని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. ఊపిరి పీల్చుకొని డ్రెస్ తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. ఆఫ్టర్ సమ్ టైం ఫ్రెష్ అయి వచ్చిన సాయికి శైలు కనబడలేదు. అలిగాడు ఆమె మీద పట్టించుకోవడం లేదని. డ్రెస్అప్ అవ్వడానికి వెళ్తుంటే బెడ్ మీద తన కోసం ఉన్న ఫార్మల్ కనబడింది. శైలు పెట్టిందని అర్థమై అదే తీసుకున్నాడు. రెడీ అయి కిందకు వచ్చిన సాయి ఎదురుగా పూజ గదిలోంచి హారతి పళ్ళెంతో వస్తూ కనబడుతుంది. ఆమెను చూస్తున్న అతని కళ్ళలో స్పార్క్తో చూపులు అక్కడే స్ట్రక్ అయ్యాయి. లంగా ఓణిలో లూజ్గా అల్లిన జడలో కనకంబరాలు, కళ్ళకు కాటుక, నుదుటిన స్టిక్కర్, కింద కొంచెం కుంకుమ, మెడలో తాళి చైన్, మ్యాచింగ్ గాజులతో బుట్ట బొమ్మలా తయారై హారతి పళ్ళెంతో వస్తున్న శైలుని చూస్తూ స్టెప్స్ దగ్గర ఆగిపోయాడు. ఆమె తీసిన లెమన్ ఎల్లో షర్ట్కి బ్లాక్ ప్యాంట్ వేర్ చేసి వస్తున్న సాయిని చూసి శైలు కూడా చూపు కదలలేదు. ఇద్దరి చూపులు అర నిమిషం వేరు అవ్వకపోవడంతో అక్క అంటున్న పల్లవి వాయిస్కి అతన్ని చిరునవ్వుతో చూసి వెనక్కి తిరిగింది. హుష్, ఇది నా సహనాన్ని పరీక్షించడానికి పుట్టింది అని నుదురు రబ్ చేసుకుంటూ శైలు వెనకే వచ్చి ఎవరూ చూడకుండా ఆమె నడుం ప్రెస్ చేశాడు. హారతి ఇస్తున్న శైలు ఉలిక్కిపడి ప్లేట్ వదిలేసింది. బట్ సాయి అలర్ట్గా ఉండడంతో పట్టుకొని శైలుని తన వైపు తిప్పుకొని ఆమె కలువ కళ్ళకు చంద్రబింబం లాంటి మోమును ప్రేమగా హారతి అద్దుకున్నాడు. అందరూ వాళ్ళని చూసి ముసిముసిగా నవ్వుతుంటే బామ్మ శైలు చేతిలో అక్షింతలు పెట్టి అబ్బాయి కాళ్లకు దండం పెట్టి నీ భర్త ఆశీర్వాదం తీసుకో శైలమ్మ అంది. అందమైన అతని దరహాసాన్ని చూస్తూ సాయికి అక్షింతలు ఇచ్చి కిందకి వంగి కాళ్ళను తాకింది. ఆమె చేతి స్పర్శ పాదాలను తాకగానే అతనిలో చెప్పలేని అనుభూతి. తలపై అక్షింతలు వేసి గాడ్ బ్లెస్ యూ అనగానే పైకి లేచింది. సాయి ఫేస్లో ఎప్పుడూ చూడని ఫీలింగ్ కనబడుతుంటే ఏమైంది అంటూ సైగ చేసింది. టెంపుల్కి తీసుకెళ్తాను రా అంటూ ఆమె చేతిని పట్టుకుని బయటకు తీసుకొచ్చాడు. నేను అత్తయ్య గారితో వెళ్దాం అనుకుంటున్నా అంది. ఆవిడ ఏమనుకుంటుందో అని గుర్రుగా చూసి కారు దగ్గరకు వెళ్ళిపోయాడు. శైలు, నేను తర్వాత వెళ్తాను, అబ్బాయితో వెళ్ళరా అంది సుధాగారు. అక్క, మేము తమన్ అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం, బాయ్ అన్నారు పల్లవి, నిఖిల్. అప్పటికే ఇంట్లో అందరూ విషెస్ అందుకోగా సరే అని బయటకు వచ్చిన తనకు కార్కి ఆనుకొని తనని సీరియస్గా చూస్తున్న సాయి కనబడగానే అతన్ని చూసి సైలెంట్ అయ్యి కార్ ఎక్కింది. శైలు కార్ ఎక్కగానే వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. బావగారు బాయ్, అక్క బాయ్ అంటున్న పల్లవి నిఖిల్ని గ్లాస్ డౌన్ చేసి ఎక్కడికి అని అడిగాడు సాయి. తమన్ అన్నయ్య ఇంటికి బావగారు చెప్పింది పల్లవి. వెంటనే తమన్కి కాల్ చేశాడు. అప్పుడే వీళ్ళ కోసం బయటకు వస్తున్న తమన్ సాయి కాల్ లిఫ్ట్ చేయగా జాగ్రత్త అన్నాడు. రే, మా ఇల్లు ఇక్కడేరా, దానికి కూడా జాగ్రత్త చెప్తున్నావా అని తల కొట్టుకున్నాడు తమన్. నీ మీద నమ్మకం లేదు నాకు, సుప్రియ నీ వల్లే అలా ఇంట్లో ఉంది అని కట్ చేశాడు. కొంచెం ఫీల్ అయినా సాయి గురించి తెలుసు కనుక పల్లవి వాళ్ళతో పాటు సుప్రియను కూడా ఇంటికి తీసుకెళ్లాడు. ఆడపిల్లలంటే అమితమైన ఇష్టం, అభిమానం ఉన్న తమన్ అమ్మా నాన్న వాళ్ళని ఎంతో ప్రేమగా హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పారు. ఎందుకు తమన్ అన్నయ్యతో అంత హార్ష్గా మాట్లాడావు? కాస్త వాయిస్ పెంచి అడుగుతున్న శైలుని కాల్ చేసేలా చూశాడు. ఇప్పుడు నేనేమన్నానని? ఎవరితోనూ హర్ట్ అయ్యేలాగా మాట్లాడకూడదని అన్నాను అంతేగా అంది అలిగి. ఓహో అవునా మేడంజీ, మరి మీరు ఎందుకని నాతో అలా గుడికి రానని మొహం మీద చెప్పి హర్ట్ చేశారు? కోపంతో వెటకారంగా ఒళ్ళు మండి అడిగాడు.
నేనేం కావాలని అనలేదు. మార్నింగ్ అత్తయ్య గారే అడిగారు గుడికి వెళ్దామని. నీతో వస్తే తనేమనుకుంటారో అని అలా అన్నాను. కొడుకుతో వెళ్తానంటే వద్దని అంటుందా ఏ మదర్ అయినా? ఓవర్ యాక్షన్ చేస్తే ఒళ్ళు వాచిపోతుంది. నువ్వైతే నన్ను హర్ట్ చేయొచ్చు, దగ్గర అవ్వాలని చూస్తుంటే దూరం పెట్టొచ్చు, కిస్ అడిగితే బెట్టు చేసి నన్ను వెనక తిరిగేలా చేయడం నీకు చాలా మంచి విషయం. నేను నా ఫ్రెండ్ని కేర్ఫుల్గా చూడమని చెప్తే మాత్రం నేను వాడితో హార్ష్గా మాట్లాడినట్టు. అంతే కదా? అడిగాడు కోపంగా. దెప్పి పొడుస్తున్నావా? నేను నిన్ను దూరం పెడుతున్నానని కోపంగానే అంది శైలజ కూడా. మరి కాదా? కావాలనే నన్ను నైట్ అవాయిడ్ చేశావు, స్నాక్స్ అన్నావు, కనీసం టచ్ అయినా చేయనిచ్చావా? పోనీ నేను నిన్ను చూడాలని ఉందన్నా ఒప్పుకున్నావా? ఏ, నేను నీ మొగుడినేగా, నాకు ఆ రైట్ ఉంది. ఆ విషయం నీకు కూడా తెలిసే కావాలని షో చేస్తున్నావు. ఐ నో దట్. మొహం చిట్లించాడు. కొన్ని డేస్ దూరంగా ఉందామని అన్నది నువ్వే కదా సాయి. మరి ఎందుకు నన్ను అంటున్నావు? కాస్త తగ్గు స్వరంతో అంది. అన్నాను. నువ్వు ఏమంటావో అని అన్నాను. నేనంటే ప్రేమ అన్నావు. ఇదేనా నీ ప్రేమ? కోరి దగ్గరకు వస్తుంటే చీ కొడుతున్నావు. నేను బలవంతం చేస్తే ఏం చేస్తావు? అప్పటికే కళ్ళలో నీళ్లు నిలవడానికి సిద్ధంగా ఉన్న ఆమెను చూసి కళ్ళలో లైట్ లేయర్ ఆఫ్ టీయర్స్ కనబడిన బర్త్డే అని కూడా చూడకుండా తంతాను. సీరియస్ టోన్తో వార్నింగ్ ఇచ్చాడు. అతన్ని చూడకుండా విండోకి తలాంచి బయటకు చూస్తూ కళ్ళలో నీటిని ఇంకేలా చేయడానికి ట్రై చేస్తుంది. 10 నిమిషాలకు గుడి దగ్గర కారు ఆపాడు. సైలెంట్గా దిగి అతని వెనకే నడిచింది. పక్కన ఉన్న షాప్ చూపించి ఏం కావాలో తీసుకో, ఇప్పుడే వస్తా అని శైలు చేతిలో మనీ పెట్టి వెళ్ళాడు. సాయిని చూడకుండా పూజ కోసం కావాల్సిన వస్తువులు తీసుకుంది. సరిగా 10 నిమిషాలకు వచ్చి వెళ్దామా అన్నాడు. హా అని మాత్రం అంది. ఈ అలకలకి ఏం తక్కువ లేదు, పద అంటూ ఆమె ఎడం చెయ్యి తన కుడి చేత్తో పట్టుకొని టెంపుల్ లోపలికి తీసుకొచ్చాడు. కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణలు చేసి గుడిలో పూజారికి కొబ్బరికాయ, పండ్లు, పూలు అవి ఇచ్చి దండం పెట్టుకుంటుండగా అమ్మ పూజ ఎవరి పేరు మీద అని అడిగాడు పూజారి గారు. ఎదురుగా ఉన్న స్వామివారిని చూస్తూ దేవుని పేరు మీద పూజ చేయండి అంటున్న శైలుని సీరియస్గా ఉరిమి చూస్తూ, పూజారి గారు ఈరోజు నా భార్య బర్త్డే, తన పేరు మీద పూజ చేయండి అన్నాడు. అలాగే బాబు, పేరు గోత్రం అని అడగ్గా చెప్పాడు సాయి. సాయినే చూస్తూ ఉన్న ఆమె ఫేస్ పట్టి గర్భగుడిలో స్వామివారి వైపు తిప్పి, నన్ను చూసి కోపం తెప్పించకు, నీ దేవుని చూడు అంటూ స్వామికి దండం పెట్టుకోమన్నాడు. చిరుకోపంగా అతనిని చూసి పూజ అయ్యాక తీర్థం తీసుకుని హారతి పళ్ళెంలో వేయడానికి చేతికి మణి ఇచ్చాడు. వేయమని శైలు కళ్ళు తడి చేరాయి. దేవుడికి నమస్కరించుకుని పక్కనే ఉన్న కుంకుమ తీసుకుని వచ్చి మండపంలో సైడ్ నిలబడి కాల్ మాట్లాడుతున్న సాయి ముందుకు వచ్చి చిన్నగా అతన్ని నుదుటిన కొంచెం కుంకుమ పెట్టడానికి చూసింది. వద్దన్నట్టుగా సాయి చెయ్యి అడ్డం పెట్టాడు. కొంచెం అంది. ఆమె క్యూట్ ఫేస్ చూసి చెయ్యి తీశాడు. లోపలే నవ్వుతూ అతనికి కుంకుమ పెట్టి తను పెట్టుకుంటుండగా ఆపేసి తానే కుంకుమ తీసి ఆమె పాపిట్లో దిద్దాడు. అతని అమితమైన ఇష్టంతో చూసి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకుని వచ్చింది. సాయి కార్ తేవడానికి వెళ్ళగా ఇందాక సాయి ఇచ్చిన మనీ కాస్త మిగలగా బయట ఉన్న యాచకులకు పనిచేసి వచ్చింది. ఒక చిన్న పాప అక్క అంటూ అరుస్తూ వెనక వచ్చి పిలిచింది. తిరిగి చూసిన శైలుని నవ్వుతూ చూసి, అక్క ఆ సార్ మీవారా అని అడిగింది. కార్ టర్న్ చేస్తున్న సాయిని చూపించి. హా అంది. అక్క మీరు చాలా లక్కీ, సార్ చాలా మంచివారు. మేము ఇక్కడ యాచిస్తూ ఉంటాం. తినడానికి తిండి ఉన్నా కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. ఆ సార్ ఇందాక వచ్చి మా అందరి కోసం తెచ్చిన బట్టలు పనిచేసి వెళ్ళారు అక్క అంటూ తన చేతిలో ఉన్న కవర్ చూపించింది. ఆ అమ్మాయి ఈరోజు సార్ వాళ్ళ వైఫ్ పుట్టినరోజు అంట. తనకు విషెస్ చెప్పమని మా అందరికీ ఇవి ఇచ్చి ప్రతి నెల మా కోసం బుక్స్ ఇంకా బట్టలు వస్తాయని చెప్పారక్క. ఇందాక మీరు సార్కి కుంకుమ పెడుతుంటే చూశాను, అందుకే అడిగాను. మీరు చాలా అదృష్టవంతురాలు, మీ వల్ల మా కోసం ఇవన్నీ వచ్చాయని. పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. నువ్వు సార్ హ్యాపీగా ఉండాలని పక్కన పిల్లలందరి చేత గట్టిగా నవ్వుతూ విషెస్ చెప్పించింది ఆ అమ్మాయి.
సంతోషంతో నీళ్లు నిండిన కళ్ళతో వాళ్లకు థ్యాంక్స్ చెప్పి పరుగు పరుగున సాయి కోసం వెళ్ళింది. సాయి ఫైర్ అవుతున్నాడు మేనేజర్ మీద. సంతోషంగా వచ్చిన ఆమె అతని అరుపులకి బెదిరి అక్కడే ఆగిపోయింది. సీరియస్గా మేనేజర్తో మాట్లాడి వార్నింగ్ ఇస్తూ బయటే నిలబడిన శైలుని చూసి ఎక్కవా అన్నాడు అరిచి. వస్తున్నా అంటూ సీట్లో కూర్చుంది. 15 నిమిషాల్లో ఆఫీస్ బిల్డింగ్ ముందు ఆగింది కార్. ఎప్పుడు అంత పెద్ద అద్దాల భవనాన్ని చూడని శైలు ఆశ్చర్యంగా కొత్తగా చూస్తుంటే ఆమె చెయ్యి పట్టుకొని బాస్ కోసం సపరేట్గా ఉండే లిఫ్ట్ నుంచి తన ఛాంబర్కి తీసుకొచ్చి ఇక్కడే వెయిట్ చేయి, మీటింగ్ అవ్వగానే వెళ్దాం అన్నాడు. నేను ఇంటికి వెళ్ళేదాన్ని కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది మెల్లిగా. చురుగ్గా తనని చూసి దగ్గరకు వస్తుంటే ఉంటాను ఇక్కడే, నువ్వు నిదానంగానే రా అంటూ వెనక్కి వెళ్ళింది. మార్నింగ్ నుంచి లంగావోణిలో ఉన్న ఆమెను చూసి మనసు చెదిరిపోతుంటే దగ్గరకు తీసుకుని హాట్గా లిప్ లాక్ అండ్ ఫ్రెంచ్ కిస్ కలిపి ఇచ్చాడు. ఎందుకు ఇంత హార్డ్నెస్ చూపిస్తావు? కమిలిన పెదవిని చూస్తూ అంది. నా పెళ్ళం నా ఇష్టం, ఎలాగైనా కిస్ చేస్తాను, ఎక్కడైనా కిస్ చేస్తాను, ఎంతమందిలో అయినా ముద్దు పెడతాను, నా ఇష్టం. అడిగే రైట్స్ నీకే కాదు, ఎవ్వడికి లేవు. భర్త భార్యని నడి రోడ్డు మీద కొట్టి చంపిన పరాకు ఉండదు కొందరికి, కానీ ప్రేమగా హక్కుగా భార్యను ముద్దు పెడితే మాత్రం లోకంలో అఘాయిత్యాలు జరిగినంత బిల్డప్లు ఇస్తారు. ఇలాంటి వాళ్ళని మనుషుల్లో కాదు అండమాన్ అడవుల్లో వదిలేయాలి. నాన్సెన్స్ అని ఫైల్ ఇంకా పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్ళాడు కాన్ఫరెన్స్ హాల్లోకి. ముద్దుగా మొగుడిని తిట్టుకొని ఇందాక ఉన్న కోపం పోయి విండో నుంచి కనబడుతున్న సిటీని చూస్తూ అక్కడే నిల్చుంది. కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ కోసం అరేంజ్ చేసిన చైర్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. మేనేజర్ డోర్ ఓపెన్ చేయడంతో ఫార్మల్లో కళ్ళకు షేడ్స్తో వస్తున్న సాయిని చూడగానే తెలియకుండానే లేచి నిలబడ్డారు బోర్డు మెంబర్స్ అంతా. గత కొన్ని రోజులుగా సాయినే బిజినెస్ అంతా హ్యాండిల్ చేస్తూ చిన్న వయసులోనే సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కంపెనీని టాప్ 1లో ఉంచాడు. అతని బిజినెస్ మైండ్కి, ప్లానింగ్కి, డెసిషన్కి అండ్ ముఖ్యంగా ఎవరికి భయపడని అతని యాటిట్యూడ్ బిహేవియర్కి ఎవరినైనా ఎదిరించే ఆ గట్స్కి అతన్ని చూసిన వారు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. శైలు లాగా సిట్ అంటూ హ్యాండ్ వేవ్ చేసి సెంటర్లో ఉన్న తన CEO చైర్లో కూర్చున్నాడు సాయి. అందరూ కూడా మార్నింగ్ విష్ చెప్పి సెటిల్ అయ్యారు సీట్స్లో. వెరీ గుడ్ మార్నింగ్ అని డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను అంటూ నేను ఈ కంపెనీ నుండి తప్పుకుని ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుందిగా సూటిగా అడిగాడు. తెలుసు అన్నారు ఒకేసారి. ఓకే, మీలో ఎంతమందికి నేను ఇక్కడి నుంచి డాడీ బిజినెస్లో నుంచి నేను వెళ్ళిన షేర్లు వెనక్కి తీసుకోకుండా మా డాడీతో పాటు కంటిన్యూ అయ్యి ఆయనకి సపోర్ట్గా ఉండాలి అనుకుంటున్నారు? అండ్ ఎవరు నేను వెళ్ళిపోగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారు నాకు తెలియాలి అన్నాడు. బోర్డు మెంబర్స్ అందరూ రాజేంద్ర గారికి సపోర్ట్గా ఉంటామని అనగా ఇద్దరు మాత్రం సస్యమీర ఒప్పుకోలేదు. వాళ్ళే సాగర్ ఫాదర్, వీరేంద్ర, ఇంకా అతని ఫ్రెండ్. ఎందుకు ఉండరో చెప్తారా అడిగాడు సాయి సీట్ నుంచి లేచి వాల్ ముందుకు వస్తూ. ఇలా సడన్గా మీ నాన్నగారి బిజినెస్ వదిలేస్తానంటే ఎలా సాయి? కంపెనీలో మా వార్డ్స్ షేర్స్ అన్నీ పడిపోతాయి. హోల్డర్స్ అయిన మేమంతా ఎంత నష్టపోతాం? ఆవేశంగా అడిగాడు వీరేంద్ర. షేర్స్ కోల్పోతామనే నీ భయమా? నార్మల్గానే అడిగాడు సాయి. అవును అన్నాడు. నేను ఇంకో 6 months తర్వాత కంపెనీ నుంచి క్విట్ అవుతాను. అప్పటి వరకు మీ షేర్స్ కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇప్పుడే తీసుకుంటారా అన్నాడు. వాట్, అలా ఎలా తీసుకుంటా అన్నాడు. మీరు ముందే తీసుకుంటే మీ షేర్స్ని కోల్పోరు అండ్ మీకు నష్టం కూడా రాదు. అందుకే మీ షేర్స్ అన్నిటినీ ఈ క్షణమే క్యాన్సిల్ చేసి వేరే కంపెనీకి అప్పగిస్తున్నా. ఇక మీరు దయచేయండి అన్నాడు డోర్ వైపు చూపిస్తూ. అవాక్కయ్యాడు వీరేంద్ర. అదేంటి సాయి, అలా ఎలా మా అంటావు? బోర్డు మెంబర్గా నా టైం ఇంకా ఉంది. ఎలా నాకు తెలియకుండా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తావు? కోపంగా అరిచాడు. నీ టైం లేదు మిస్టర్ వీరేంద్ర, ఇవాల్టితో మీ బోర్డు మెంబర్షిప్ టైం అయిపోయింది. ఇదిగోండి మీ కాగితాలు అంటూ అతని చేతిలో డాక్యుమెంట్స్ పెట్టి ఇక మీరు వెళ్ళొచ్చు. బిజినెస్ అన్నాక మనుషులకే కాదు కంపెనీకి కూడా వాల్యూ ఇవ్వాలి. నాతో మా డాడీతో మీకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు బిజినెస్ కంటిన్యూ చేయడానికి మీకేంటి నష్టం? మీలా ఆలోచించే బిజినెస్ ఎథిక్స్ తెలియని వ్యక్తులు మాకు మా కంపెనీకి అవసరం లేదు అని సెక్యూరిటీని పిలిపించి వీరేంద్రాని బయటకు తీసుకెళ్ళిపోమన్నాడు సాయి.
దిస్ ఈజ్ నాట్ పెయిడ్ సాయి. రాజకీయంగా మీ నాన్నకి అడ్డుపడుతున్నాననే కదా నన్ను ఇలా బయటకు గెంటిస్తున్నావు. అహంకారం గౌరవం దెబ్బతినడంతో అరిచాడు వీరేంద్ర. నువ్వు ఏమన్నా అనుకో, నాకు అనవసరం. గెట్ లాస్ట్ ఇన్ మై కంపెనీ అని గట్టిగా అరిచేసరికి అందరూ బిగుసుకుపోగా సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళని చూస్తూ మీ షేర్స్కు వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే నేను 6 మంత్స్ తర్వాత వెళ్ళినా మీ షేర్స్ అలానే కంటిన్యూ అవుతాయి. బిజినెస్ ఎక్కడా దెబ్బతినకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. మీరు హ్యాపీగా ఉండొచ్చు చెప్పాడు సాయి. అందరూ ఓకే అనగా, అయితే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళినా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటానుగా సూటిగా అడిగాడు. ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ మీ తర్వాత కంపెనీ ఎవరు చూసుకుంటారు అని అడిగారు ఒకరు. అవన్నీ డాడీ ఎలక్షన్ తర్వాత మీటింగ్ పెట్టి డిస్కషన్ చేద్దాం. ఓకే అని హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ బిజినెస్ అని అందరూ నవ్వుతూ చెప్పారు. థ్యాంక్ యూ అని చిరునవ్వుతో చెప్పి మిగతా విషయాలు మాట్లాడుతూ మీటింగ్ని కంటిన్యూ చేస్తున్నాడు సాయి. ఇక్కడ రూమ్లో శైలు రూమ్ అంతటిని చూడటం మొదలుపెట్టింది. ఇంటిలాగానే ఇక్కడ కూడా ఎక్కడ రిచ్నెస్ తగ్గకుండా ఉన్న ఇంటీరియర్తో చాలా ఫోర్స్గా ఉన్న ఆ రూమ్ చూస్తూ ఉంది. సాయి ఛాంబర్లో ఎప్పుడూ నీట్గా ఉండేలా మెయింటైన్ చేస్తాడు. అటెండర్ డోర్ నాక్ సౌండ్ రావడంతో వెళ్ళింది. అటెండర్ ట్రే పట్టుకుని వచ్చాడు. జ్యూస్ ఇంకా ఫ్రూట్స్ స్నాక్స్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. టైం టు టైం ప్రతిదీ పర్ఫెక్ట్గా జరగకపోతే సాయి కోపం తెలిసిన స్టాఫ్ ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. డోర్ వేయడానికి వచ్చిన శైలుకి ఎదురుగా ఉన్న కాన్ఫరెన్స్ రూమ్ విండో నుంచి మీటింగ్లో ఉన్న సాయి కనబడ్డాడు. షర్ట్ని ఇన్షర్ట్ చేసి స్లీవ్స్ని ఎల్బో వరకు మర్చడంతో అతని మజిల్ స్ట్రక్చర్ పిచ్చ హాట్గా ఉంది. హ్యాండ్స్ పాకెట్లో పెట్టుకొని కత్తిలా స్టైల్గా హుందాగా ఉన్న సాయిని చూస్తున్న ఆమె మనసు చెదిరింది. నిలబడి అలాగే చూస్తూ ఉంది. మనసులో మాత్రం మాటలు రాని ఫీలింగ్తో కళ్ళ నిండా ప్రేమను నింపుకుంటూ తదేకంగా చూస్తున్న శైలు చూపులు సాయిని తాకాయేమో. మాట్లాడుతూ పక్కకి చూశాడు. ప్రేమగా తననే చూస్తున్న ఆమెను చూసి ఆమె తననే చూస్తుందని తెలిసి లైట్ స్మైల్ అపియర్ అయ్యింది అతని ఫేస్.